హాయ్ ఫ్రెండ్స్, ఒక ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ విషయం ఇవాళ షేర్ చేసుకుందాం అనుకున్నా. ఒకసారి చూడండి, ఆ వెనక అలలు ఉన్నాయి చూసారా, అలా వస్తూనే పోతున్నాయి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. అదేదో వచ్చి ఆగిపోయేటట్టు ఏం అనిపించట్లేదు. సో సేమ్ మన జీవితం కూడా అంతే. చిన్నప్పుడు చదువు మొదలుపెట్టిన తర్వాత అరే 10th క్లాస్ ఒక్కటి ఎట్లా కొట్లా కష్టపడరా నాయన నీకు లైఫ్ సెటిల్ అవుతుందిరా అంట. ఫస్ట్ క్లాస్ అనేవాళ్ళు, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పక్కన పోయింది అనుకుంటే. కానీ సో నెక్స్ట్ అది అయిపోగానే ఇంటర్కి వచ్చిన తర్వాత అరే ఈ ఇంటర్ 2 ఏళ్ళు కొంచెం జాగ్రత్తగా కష్టపడ్డావు అనుకో, మంచి కాలేజీలో సీట్లు వస్తే నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది అంటారు అనమాట. 2 అలలు 3 అలలు వస్తూనే పోతున్నాయి. సో ఈ 10th ఇంటర్ అయిపోయింది కదా, ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే, అరే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యావు కదా, లేకపోతే డిగ్రీయో ఇంజనీరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ 4 సంవత్సరాలు నువ్వు జాగ్రత్తగా కష్టపడ్డావు అనుకో మంచి నీకు జాబ్ వస్తుంది, నువ్వు మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది అన్నారు. సో ఇంకొక అలా వచ్చిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, కథము చదువుకున్నాం, జాబ్ వచ్చిన తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్ ఏం జాబ్ రా, నువ్వు చదివింది ఏంది, నీకు వచ్చింది ఏంది, లేకపోతే నువ్వు ఇంకా బాగా చదువుతుంటే ఇంకా మంచి జాబ్ వచ్చేది కదరా అని. సాటిస్ఫాక్షన్ లేదు, అలలు వస్తున్నాయి పోతున్నాయి. జాబ్ వచ్చినా సాటిస్ఫాక్షన్ లేదు, మంచి జాబ్ వచ్చినా సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా దానికన్నా మంచిది, ఇంకా అది బాగా చదివితే ఇంకో మంచిది వచ్చేదని వాళ్ళు. ఇవన్నీ అయిపోయినాయి. ఎట్లా కొట్లా ఏదో ఆఫీసు వస్తున్నాం లంచ్ డబ్బా కట్టుకొని చింతకాయ పచ్చడి వేసుకొని అని చెప్పి అనుకునే టైంకి మళ్ళీ ఎట్లా కొట్లా వీడికి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే ఆ గంతగా దగ్గర బొంత ఏదో సంథింగ్ అంటుంటారు కదా, అమ్మయ్య ఇక నేను సెటిల్ అయిపోతా అని చెప్పి పేరెంట్స్ మొదలు పెడతారన్నమాట. అక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటి చేయాలి. చేసిన తర్వాత అమ్మయ్య ఇక వీడి తాడు పడ్డది, కాస్త సెటిల్ అయిపోయాడు అని పేరెంట్స్ అనుకుంటారన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ కొత్త అలలు స్టార్ట్ అవుతాయి. ఏంటి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇల్లు కొనుక్కోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, వాళ్ళని చదివించుకోవాలా, అలాగా మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి, ఇంకోటి చేయాలి, కారు కొనుక్కోవాలి, మళ్ళీ మధ్యలో బంగారం బిస్కెట్లు అవి ఇవి కథ కమామిస్లు అన్నీ అంటుంటారు. ఇలాగా అలలు ఎన్నో వేలు వచ్చిపోయినట్టే మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు వచ్చిపోతుంటాయి. ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు అమ్మయ్య మనం రిలాక్స్ అనుకుని హ్యాపీగా కూర్చునే రోజు వస్తుందా, రాదు. ఈరోజు పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, సేమ్ స్టోరీ మళ్ళీ మన ఫాదర్స్ చేసినే మనం మళ్ళీ రిపీట్ చేస్తాం అనమాట. సో ఈ అలలు ఎలాగా అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయో మనిషి జీవితం కూడా సేమ్ దానిలాగే, ఎక్కడ ఆగేది ఉండదు. వచ్చిన అలా ఎలా ఆగదు కదా, అలాగే మన జీవితంలో కూడా సెటిల్మెంట్ ఎంజాయ్మెంట్ అనేది ఇవాళ అయిపోద్ది అనేది ఉండదు అనమాట. ఓకే, బాయ్, హ్యావ్ గుడ్ డే.